అదే రాళ్ళు పడుతుంది జాగ్రత్త. రైట్, మీరు విజువల్లో చూడొచ్చు ఇందిరా పార్క్ దగ్గర ఎటువంటి ఆందోళన కొనసాగుతోందో మీరు చూస్తున్నారు. ఇందిరా పార్క్ దగ్గర జరిగే ఆందోళనతో స్థానికులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటున్నారు విపక్షాల నేతలు. ఉదయం 9 లోపే వాక్ చేస్తారు. ఇక్కడ జరిగే ఆందోళనతో ఇబ్బంది ఉండదు అని చెప్పేసి విపక్షాలు అంటున్నాయి. అయితే ధర్నా చౌక్ ఎత్తివేయాలని అనడం సరికాదు అంటున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది మరి విజువల్స్లో చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే లాఠీచార్జ్ జరిగింది. ఈ లాఠీచార్జ్లో 10 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైట్ నౌ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియజేయడానికి మా రిపోర్టర్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, పొలిటికల్ చేసి వివిధ రాజకీయ పార్టీలతో పాటుగా ప్రజా సంఘాల నేతలు ఈరోజు చలో ఇందిరా పార్కు ధర్నాకు పిలిపించినటువంటి నేపథ్యంలో ఈ ఒక్కరోజు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మేడం, ఏ విధంగా చూడవచ్చు? మీరు ఇందిరా పార్క్ దగ్గర ఇక్కడ ధర్నా చౌక్ పరిరక్షణ కోసం మీరు పోరాడుతున్నారు, కానీ ఒక్కరోజు పర్మిషన్ ఇచ్చింది, దాన్ని ఎలా చూడవచ్చు అంటారు? అంటే వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేకపోయినా ఖచ్చితంగా పెద్ద ఎత్తున మిలియన్ మార్చ్లా కదిలి వస్తారు. అది సక్సెస్ అవుతుంది అనేటువంటి ప్రభుత్వానికి తెలుసు. అందుకనే ఇవాళ సక్సెస్ అయింది ప్రజలే. ఇది ఐక్యంగా దీన్ని సాధించుకున్నారు. విజయవంతమైంది ప్రజలే. ఇక్కడ చూసాం, వాకర్స్ వద్దని చెప్తున్నారు, మిగతా వాళ్ళు వద్దని చెప్తున్నారు. అందుకే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా మీరు సిటీ అవుట్స్కట్స్లో చేయాలని చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? అసలు వాకర్స్ అసోసియేషన్ అనేటువంటిది ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చింది ఏం కాదు. ఏండ్ల తరబడి వాకర్స్ అసోసియేషన్ ఉంది. కొత్తగా ఇవాళ వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం కాదు. ఇది కేవలం ప్రభుత్వం యొక్క సృష్టి మాత్రమే. ప్రభుత్వం ఏం చేస్తుందంటే పోలీసులను పూర్తిగా వాళ్ళ కార్యకర్తల్లాగా మలుచుకొని ఇక్కడ నైట్కి నైటే నిజంగా పర్మిషన్ లేకపోతే ఇంత పెద్ద ఎత్తున టెంట్లు రాత్రి ఎట్లా పడ్డాయి అంటే వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు? ఇది నెల 15 రోజులుగా దీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఉండదు? అంటే రాత్రి ఇట్లా పడ్డదంటేనే దీని వెనకాల ఒక కుట్ర జరుగుతుందనేది దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి, ధర్నా చౌక్ వద్దు, ఇందిరా పార్క్ ముద్దు అంటున్నారు. ఇందిరా పార్క్ వద్దని మేమేమన్నా అన్నామా? కేవలం మేము ధర్నా చౌక్ను మాత్రమే కావాలన్నాం. మేమే కాదు, ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది మా సమస్యల పరిష్కారం కోసం ఒక వేదిక కావాలి. ఇది ఏండ్ల తరబడి ఉన్నది, వాళ్ళ కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. కొత్తగా వచ్చింది ప్రభుత్వం తప్ప ఈ వేదిక కాదు. కానీ ఈ వేదిక మొదటి నుంచి కూడా ఉన్నది. ఇలాంటి వేదిక, ఈ వేదిక మీదనే పెద్ద ఎత్తున ధర్నాలు చేసింది, దీక్షలు చేసింది ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. అందుకనే ఈ రకమైనటువంటి చర్యలు సరైనది కాదు. ఐక్యంగా ఉద్యమిస్తూ ఖచ్చితంగా ఇక్కడ సమస్యల్ని పరిష్కరించుకుంటుంది తెలంగాణ ప్రజలు, ఖచ్చితంగా సాధిస్తారు అనేటువంటిది. మిడిసిపడే పోకడపై ఎగిసిపడే జ్వాల, మిడిసిపడే పోకడపై ఎగిసిపడే జ్వాల, తరతరాల దోపిడిపై తిరుగబడిన నేల, తరతరాల దోపిడిపై తిరుగబడిన నేల, అరుణకాంతులీను వేలరా అది తెలంగాణ నేలే కదరా, అరే అరుణకాంతులీను వేలరా అది తెలంగాణ నేలే కదరా, అది తెలంగాణ నేలే కదరా. ఎస్, అది చెప్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు విజయం సాధించామని చెప్తున్నారు. రేపటి నుంచి కూడా ఇక్కడ నిరసనలు తెలపడానికి, ధర్నా చేసుకోవడానికి పర్మిషన్ లేని చెప్పి కూడా విమలక్క చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.